నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మ నక్షత్రాలను, నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ముందుగా మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అనుకోకుండా మంచి అవకాశాలు వృత్తి ఉద్యోగాల పరంగా లాభిస్తాయి కూడా. అంతేకాకుండా సంతానం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళ కోసం ఎంతగానో ఖర్చు పెట్టి మంచి చదువులు చదివిస్తారు. వాళ్ళ పురోగతి కూడా బాగుంటుంది. ఇది మీ మానసిక సంతోషాన్ని కారణమవుతుంది. చిన్న చిన్న తగాదాలు, వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలు పోకూడదని చెప్పి మీరు అనుకున్నా అనవసరంగా వాటిలో మీ పేరు లాగబడుతుంది. ఇలాంటి విషయాలు మనసుకి కొంత ఇష్టం లేనటువంటి విషయంగా మారుతుంది. ఏది ఏమైనా మనం సభ్య సమాజంలో బతుకుతున్నాం కనుక ఇతరుల నుంచి వచ్చినట్టు మంచి కానీ చెడు కానీ మనం వినాల్సిన పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ప్రతి విషయాన్ని లైట్గా తీసుకొని మీకు వ్యతిరేకమైన విషయాలన్నిటి కూడా వదిలేస్తారు. క్రమశిక్షణాయుతమైన జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే మేషరాశి వశాత్తు షష్టమ స్థానంలో గురువు ఉన్న కారణం చేత సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, అధికారులు, రాజకీయ నాయకులు, ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద నిష్కారణమైనటువంటి ద్వేషాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. కుల, మత, వర్గ ప్రాతిపదికగా ఏదో రకమైన ముద్ర మీ మీద వేసి మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ అవి ఫలించేటువంటి పరిస్థితిగా గోచరించట్లేదు. విదేశీయాన సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. మన మీద ఉన్న ఒక బాధ్యతని తీర్చుకోగలిగామనేటువంటి సంతోషంలో మీరు ఉండగలుగుతారు. అదేవిధంగా పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. తప్పిపోయాయనుకున్న మంచి సంబంధాలు తిరిగి కుదరటం చాలా మానసిక ఉత్సాహానికి కారణమవుతుంది. ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు, ఆయన నమ్ముకున్నందుకు ఒడ్డులు పడేశాడు అనేటువంటి తృప్తిని భగవంతుడికి మీరు చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ప్రవేశపెట్టేటువంటి నూతనమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇస్తాయి. మిమ్మల్ని కాపీ చేయాలని చెప్పని చాలామంది చూస్తారు. కొంతమేరకు మీకు నష్టం కలిగించినా చివరికి ప్రజలందరికీ తెలుస్తుంది అవన్నీ కూడా డూప్లికేట్ ప్రోడక్ట్స్ అని. మీ యొక్క గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకి తగినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనుకునే మీ ఆశయం నెరవేరుతుంది. అదేవిధంగా వాతావరణ సంబంధమైన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు నష్టం కలిగించే విధంగా సూచిస్తుంది. ఇది ఒక్కళ్ళకే వచ్చినటువంటి సమస్య కాదు, సామూహికంగా వచ్చినటువంటి సమస్య కనుక దీన్ని ఏ విధంగానూ పరిష్కరించడానికి మీ దగ్గర ఎలాంటి ఉపాయం లేదు. భగవంతుడు కరుణించాల్సిందే అందరినీ అనేటటువంటి భావనలో ఉండిపోతారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, గృహదృష్టి, నానా దరిద్రాలు పోవటానికి దైవికమైన పొడితోటి ధూపం వేయండి. అన్ని రకాల అరిష్టాలు పోతాయి. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు
సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంది. మీరు ఊహించిన దానికంటే కూడాను చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అవన్నీ కూడాను అభివృద్ధి కోసం తప్ప దండగ వారి ఖర్చులు మాత్రం కావు. గతంలో మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ బాగా పెరుగుతుంది. వాటిల్లో కొంత భాగాన్ని నమ్మి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి మీరు భావిస్తారు. అయితే ధరలు పడిపోవటం వల్ల తక్కువ ధరకి వాటిని అమ్ముకోవటం ఇష్టం లేక అలాగే ఉంచుతారు. బ్యాంకులో తీసుకొని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు. ఇతరులకు కట్టేటువంటి అద్దెలు కానీ వడ్డీలు కానీ ఏవైతే ఉన్నాయో వీటి బారి నుంచి తప్పించుకోవచ్చు. చక్కగా బ్యాంకు రుణం తీసుకొని అందులో మనం జమ చేసేట్లయితే ఇన్స్టాల్మెంట్స్ కొన్నాళ్ళకి ఆస్తి మనదే అవుతుంది అనేటువంటి సంకల్పంతో మీరు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నిజమవుతుంది. ఈపాటికే ఇల్లున్న వారికి వేరే చోట స్థిరాస్తి ఏర్పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రసీదులు ఏవైతే ఉన్నాయో, గణితానికి సంబంధించిన పుస్తకాలు, అకౌంట్ బుక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి చేజారిపోయే ప్రమాదం ఉంది. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ చిన్నపిల్లల మీదో, అమాయకుల మీదో, స్త్రీల మీదో ఆధారపడి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి వాళ్ళు సరిగ్గా చేయలేదని చెప్పని మీరు బాధపడటం, వాళ్ళని తిట్టడం ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు. ప్రతి విషయాన్ని కూడాను ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరే మీ ఆధ్వర్యంలో ఉంచుకోవడం అనేది, మీ పర్యవేక్షణలో ఉండటం అనేది చాలా మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఆర్థికపరమైనటువంటి లాభాలు ఏర్పడతాయి. సంతాన పురోగతి చాలా బాగుంటుంది. వాళ్ళలో ఒకరికి ఉద్యోగం వస్తుంది. మీరు అనుకున్నటువంటి కోర్సు ఏదైతే ఉందో దాన్ని కష్టపడి చదివి పాస్ అయి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు సంతానం. వాళ్ళ వల్ల కుటుంబ ప్రతిష్ట, కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు కారణం చేత మీరెక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. సానుకూలమైనటువంటి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. సమాజంలో మీకున్నటువంటి గౌరవం ఏదైతే ఉందో, గుడ్ విల్ ఏదైతే ఉందో, మీ యొక్క నీతి నిజాయితీ ఏదైతే ఉందో అది తప్పకుండా లాభిస్తుంది. ఒకే రోజు దానివల్ల వరహాలు మీద పడకపోయినా, బంగారు వానలు కురవకపోయినా ఏదో సమయంలో దానివల్ల మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. వివాహాల శుభకార్యాల విషయంలో మీ అంచనాలే నిజమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా ఆ సంబంధం నచ్చుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడాను ఐకమత్యంతో ఉండి మంచి విషయాల్ని ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి పథంలో పయనించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా పునర్వివాహ సంబంధించిన విషయాల్లో కూడాను అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో ఈ వారం పెళ్లి సంబంధం కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ కొంత సహాయం చేస్తారని చెప్పని మీరు భావిస్తారు. ఎందుకంటే గతంలో మీరు వాళ్ళకి చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో దానివల్లనే వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. అందుకని వాళ్ళ దగ్గర నుంచి కొంత సహాయాన్ని అప్పుగా మీరు అడగటం అనేది జరుగుతుంది. ₹1 కూడా వాళ్ళు ఇవ్వరు. పైగా మీరు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఓహో ఇదా కలియుగ ధర్మం, ఏరుదాడి తప్పదగలేటువంటి ఇదే కాబోలు అని మీకు మీరుగా సరిపెట్టుకుంటారు. ఉన్నటువంటి వనరులతోటే మీరు అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తెలివైనటువంటి పలుకుబడి కలిగినటువంటి భాగస్వాముల్ని కలుపుకుంటారు. తద్వారా మంచిగా మీరు లబ్ధి పొందే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలం వంటి శ్రేష్టమైనటువంటి తైలంతో మీరు దీపారాధన చేయాలి. అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులను కూడా దీపారాధనలో ఉపయోగించాలి.
మహాతీర్థంబుడితోటి సిద్ధగంధంతో ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేసేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ సిద్ధగంధాన్ని ధరించినా కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. సర్పదోష నివారణ సూర్ణంతో స్నానం చేస్తే ఓ చెంచా వేసి బొక్కెల్లో స్నానం చేసేట్లయితే సర్పదోషాలకు సంబంధించిన సమస్త దోషాలు పోతాయి. ఎన్నో విషయాలు మన మహర్షులు కనుక్కొని శాస్త్రగ్రంథాల్లో రాశారు. అయితే దురదృష్టవశాత్తు కమర్షియల్ ప్రోడక్ట్ తప్పితే మంచి విషయాలు ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితిగా గోచరిస్తుంది. ఒక విలువైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టి ఖరీదైన విషయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దానివల్ల భక్తులు ఏమవుతున్నారంటే కొంతమందికి శక్తి ఉంటుంది, కొంతమందికి శక్తి ఉండదు. అందుకని మనం ఈ పూజ చేయలేకపోయామే, ఈ వస్తువు తెచ్చుకోలేకపోయామే అనేటువంటి మానసికమైనటువంటి బాధ కలుగుతుంది. అలాంటివి కాకుండా మన మహర్షులు చెప్పినటువంటి సులభమైనటువంటి ఉపాయాల్ని మీరు పాటించేటైతే చక్కని ఫలితాలు ఉంటాయి. అరటినార ఒత్తుతో దీపారాధన చేయండి. పోటీ పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. 10 రూపాయలు వస్తాయని భావించిన చోట 20 రూపాయలు వస్తాయి. దానికి తగిన విధంగా ఖర్చులు కూడా ఉంటాయి. వాహనం కొనుగోలుకి లేకపోతే ఇంటి కొనుగోలుకి ధనాన్ని వెచ్చిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండింటికి వెచ్చించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని ఈతిబాధల నుంచి తప్పించుకోవడానికి మనకంటూ ఒక గట్టి నివాసం ఉండాలి అనేటువంటి భావన ఒకటి మీ మనసులో బలపడుతుంది. దానికి ప్రతిగా ఎక్కడో చోట ఇల్లు కానీ అపార్ట్మెంట్లో పోర్షన్ కానీ తీసుకోవాలని మీరు నిర్ణయించుకుంటారు. మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి మంచి పేరు ప్రఖ్యాతులు సంప్రాప్తిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. సమాజంలో మీకున్నటువంటి గుడ్విల్ పెరుగుతుంది. కొన్ని ఇష్టం లేని కార్యక్రమాలు కూడాను ఇతరుల బలవంతం మీద మీరు అటెండ్ కావాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈయనేమిటి ఇక్కడికి వచ్చారని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ తప్పనటువంటి పరిస్థితుల్లో మిత్రులు గట్టిగా బలవంతం చేస్తే రావాల్సినటువంటి వచ్చిందని వాళ్ళకైతే తెలీదు. మీ మనసుకు మీరు సర్ది చెప్పుకుంటారు. అందరితో కలిసిపోతేనే మంచిది, లేకపోతే మనకు ఏదో గర్వం వచ్చిందని చెప్పని వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పని అందరితో సరదాగా ఉండటం అనేది జరుగుతుంది. మీకున్నటువంటి నిరాడంబరత్వాన్ని, మీ మంచితనాన్ని అందరూ గ్రహించి ఎంతో అభిమానిస్తారు. సంతాన సంబంధించిన విషయాల్లో కూడాను పురోగతి బాగుంటుంది. ముఖ్యమైనటువంటి కొన్ని ఫంక్షన్స్కి మీరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఇబ్బందులు రాకుండా ముందుగా వాళ్ళతోనే మీ యొక్క సాధక బాధకాలు చెప్పుకొని రాలేనని చెప్పనే విషయాన్ని అనుమతి తీసుకోవటం అనేది జరుగుతుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేయగలుగుతారు. అన్ని విధాలుగా బాగున్నటువంటి సంబంధాన్ని మీరు కుదుర్చుకోగలుగుతారు. దైవానుగ్రహం వల్ల ఇది సాధ్యమైందని చెప్పని భావిస్తారు. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్, బ్యాంకు పరీక్షలు, టీచర్ పరీక్షలు, పోలీస్ ఆఫీసర్ల పరీక్షలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడాను మంచి ఘన విజయం సాధించే పరిస్థితి గోచరిస్తోంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత ప్రతి విషయంలో కూడాను మీరు ఆత్మసంతృప్తిని పొందగలుగుతారు. గురువు అభివృద్ధికి కారకుడు. గురుబలం లేనిదే ఏ లగ్నానికి బలం ఉండదు. ఏ పనికి కూడాను
పనికిరాదు గురుబలం లేకపోతే. అందుకని గురుబలం అనేది విశేషంగా చూసేటటువంటి అంశాల్లో ఒకటి. ఇటు ముహూర్త శాస్త్రంలో కానీ ఇటు జాతకంలో కానీ గురుబలం బాగుంటే బాగా వృద్ధిలోకి వస్తారని చెప్పని జ్యోతిషశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అలాంటి గురువు మీకు చతుర్థ స్థానంలో ఉన్న కారణం చేత మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను నిర్విఘ్నంగా నెరవేర్చగలుగుతారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. సమాజంలో కొంతమంది మేలుగోరి మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సమస్యలు తీర్చుకోవడానికి మీరు చేసినటువంటి రుణాలు తీర్చడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. వ్యాపారం ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నా వేగం పుచ్చుకుంటుంది. అందులో మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, వ్యవసాయ సంబంధమైన అనుబంధ ఉత్పత్తులు, వీటికి సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఆక్వా రంగానికి పౌల్ట్రీ రంగానికి మాత్రం ఆశాజనకమైన రోజులుగా ఏమీ కనిపించట్లేదు. ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి. కళా సాహిత్య రంగాల్లో కూడాను మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ప్రతిరోజు కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం, దైవికమైనటువంటి పొడితోటి పొద్దున సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా మహాలక్ష్మీదేవి పూజకి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి ఈ మహాలక్ష్మీదేవి పూజ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు మంచి ఫలితాలు ఉన్నాయని. మన మహర్షులు ఇందాక చెప్పాను, అమూల్యమైన విషయాలు ఎన్నో చెప్తే వాటిని పక్కన పెట్టి వేరే రకమైనటువంటి వాటిని ముందుకు తీసుకొస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేనటువంటి ధరల్లో అవి ఉండిపోవటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుమంగళి పసుపు వాడుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకి రెండింటికి కూడాను ఇది చాలా చక్కగా పనికొస్తుంది. ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది. అది దాని యొక్క ప్రత్యేకత. అందువల్ల అఖండమైనటువంటి శుభకార్యాల్లో కానివ్వండి, చిన్న శుభకార్యాల్లో కానివ్వండి, ఈ సుమంగళి పసుపుని మీరు వాడి చూడండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీది కానటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది ఈ వారం. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందరినీ కూడా మీరే కంటికి రెప్పలాగా కాపాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు ద్విచక్ర వాహనం కొనమని చెప్పి ఎంత బలవంతం చేసినా మీరు మాత్రం కొనద్దు. ఆర్థికపరమైన విషయాలు వారాంతంలో బాగుంటాయి. ఇతరులకు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది చిక్కురం పడి చేతికి రావటం అనేది కొంత ఆలస్యంగా పరిణమిస్తుంది. పూజలకి పురస్కారాలకి వాటికి బాగా ఖర్చు పెడతారు. అయితే వీటి వల్ల ఆశించినటువంటి ఫలితాలు రాకపోవటం వల్ల మీరు మానసికమైనటువంటి నిరుత్సాహానికి గురవుతారు. దైవం గురించి నమ్మాలా వద్దా అనేటువంటి భావన కూడా ఏర్పడే స్థితి గోచరిస్తుంది. అలాంటివేవి మీరు పెట్టుకోవద్దు. ఈ కర్కాటక రాశి వశాత్తు 3వ గురువు ఉన్నాడు. ఈ గురువు సంవత్సరం పాటు ఉంటాడు. ఈ సంవత్సరంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరిపోతాయి. ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఐఐటి సీట్ వస్తుంది, సివిల్ ఎగ్జామ్స్కి మీరు క్వాలిఫై అవుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 3వ స్థానం అంటే విక్రమ స్థానం, సహోదర సహోదరి స్థానం, పరాక్రమ స్థానం అని చెప్పని పేరు. అక్కడ గురువు ఉండటం వల్ల మీరు విజ్ఞానంతో అన్నిటినీ కూడా జయించగలుగుతారు. మీకున్నటువంటి చదువుతోటి, మీకున్నటువంటి ప్రతిభతోటి మంచి అవకాశాలు ఏవైతే ఉన్నాయో
వాటిని మీరు దొరకబుచ్చుకోగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని ఇతరులు ఆక్షేపించినా మీరు లెక్క చేయకుండా ఆ సంబంధాన్నే ఖరారు చేసుకుంటారు. ప్రతి విషయంలోనూ రెండు వైపులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పి మీరు భావిస్తారు. పక్కన భజన పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వినటం మానేస్తారు. వాళ్ళ మాటలు విని నష్టపోయింది చాలు, వీళ్ళ మాటలు వినకూడదు, మనమే స్వయంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి అనే భావనలో మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది. అంతేకాని ఎవరో ఒకళ్ళు చెప్పారని చెప్పని ఒక ఇంప్రెషన్ అనేది మీరు ఏర్పరచుకునే విధానం ఏదైతే ఉందో దానికి మీరు స్వస్తి చెబుతారు. ఇతరుల మీద అతిగా ఆధారపడటం ఏదైతే ఉందో అది కూడా మంచిది కాదని గ్రహించి దాన్ని కూడా దూరంగా పెడతారు. రాత్రిపూట చేసేటటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అభివృద్ధి ఉంటుంది, స్లోగా అభివృద్ధి ఉంటుంది. చివరికి మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఒకటే రోజు మనం ఎదగలేకపోయామే అనేటువంటి ఆశ మాత్రం మనసులోకి రానికండి. క్రమబుద్ధి ఎప్పుడు కూడాను స్థిరంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ పక్క వాళ్ళకేదో నడమంత్రం స్థితి వచ్చిందని చెప్పని మీరేమి బాధపడాల్సిన అవసరం కానీ, భయపడాల్సిన అవసరం కానీ, ఆత్మన్యూనత భావంతో ఫీల్ అవ్వాల్సిన అవసరం కానీ లేదు. అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితి మీకు వస్తుంది. కాలం చక్రం అనేది తిరుగుతుంటుంది. ఆ కాలచక్రం తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రోజున మంచి రోజు అనేది తప్పకుండా వస్తుంది. పండగైతే అందరికీ ఒకటేసారి వస్తుంది. శ్రీరామనవమి కానివ్వండి, గణపతి ఉత్సవాలు కానివ్వండి, దసరా ఉత్సవాలు కానివ్వండి, అందరికీ ఒకటే రోజు వస్తుంది. కానీ మంచి రోజు అనేటువంటిది ఉన్నదే, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వస్తుంది. ఆ విషయాన్ని మీరు గమనికలోకి తీసుకోండి. మీరు చేసే కృషి ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా ఫలితాలు వస్తాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో ఉన్నటువంటి చింత ఏదైతే ఉందో అది తీరిపోతుంది. వాళ్ళకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల అపసవ్యకాల సర్పదోషం, సవ్యకాల సర్పదోషం ఇవన్నీ కూడా ఉపశమిస్తాయి. ఊరట కలుగుతుంది. మీరు ప్రతిరోజు కూడాను క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో మెసులుకుంటూ యోగా, మెడిటేషన్ వంటి వాటిని వదులుకోకుండా జాగ్రత్తగా చేయండి. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంటో గంటో మీకు తోచినంత వరకు భగవద్ధ్యానం చేసుకోండి, పూజ చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత, మనసు దృఢపడటం అనేది జరుగుతుంది. ఆ ఉత్సాహంలో, ఆ ధైర్యంలో మీరు ఎటువంటి కార్యక్రమాలైనా విజయవంతంగా మీరు పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ, శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం బాగుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే మంచి ఫలితాలను ఇస్తాయి. కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులకి వల్ల ఆ రకమైన స్పీడ్తో మనం కూడా వెళ్ళలేకపోతున్నామే అనే బాధ మనసులో ఉంటుంది. ఏదైనా అవసరం అనేది మనిషితో ఏ పనైనా చేయిస్తుంది. అందులో మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ నడుస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా ధీటుగా మీరు నడవగలుగుతారు. మీ మనసులో ఉన్నటువంటి ఆత్మన్యూనతా భావం వల్ల మీరు అలా భావిస్తున్నారు. కానీ పని ఉందంటే దివారాత్రాలు కష్టపడి చేసేటటువంటి నేచర్ మీకుంది. ఎక్కడా కూడా పని దగ్గర రాజీ పడరు. అదే మీకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని, కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెడుతుంది. మీ మీద ఒక నమ్మకం అనేది సమాజంలో ఏర్పరచుకుంటారు. 100 కోట్ల రూపాయలు సంపాదించడం కన్నా 100 మందితోటి మంచి అని అనిపించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని మీరు సాధించగలుగుతారు. కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి కుళ్ళు రాజకీయాల వల్ల మీకు రావాల్సిన అవార్డులు, రివార్డులు వెనకబడిపోతాయి.
కొంతమంది పెద్దలతోటి రాజకీయ నాయకులతోటి అసాంఘిక శక్తులతోటి మీరు రికమెండేషన్ చేయించుకొని తద్వారా మీరు లబ్ధి పొందగలుగుతారు. ఫలితం లేనప్పుడు న్యాయం మన వైపు ఉన్నప్పుడు ఏదో ఒక దారిన వెళ్ళాలని చెప్పని నిర్ణయం తీసుకొని మీరు ఆ విషయంలో కఠినంగా వ్యవహరించి మీకు రావాల్సిన గుర్తింపుని మీరు లాక్కుంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో మీకు శ్రద్ధ ఉన్నా లేకపోయినా లేకపోతే అనుభవం ఉన్నా లేకపోయినా కార్యక్రమాలు మాత్రం సక్రమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డుకి సంబంధించిన విషయాలు ఇవి సానుకూలపడతాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి విదేశీయాన యోగ్యత ఖచ్చితంగా లభిస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో చదివిన చదువుకి సంబంధం లేకుండా మనం ఉద్యోగం చేస్తున్నామే ఏమిటని చెప్పిన బాధపడతారు. కానీ మీరు చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగం ఈ వారం లభిస్తుంది. మీరు పడినటువంటి శ్రమకి ఫలితం అనేది దక్కుతుంది. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. స్త్రీల వల్ల నష్టపోయే అవకాశం మాత్రం ఉంది. స్త్రీలు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఆవేశాలకు వెళ్ళొద్దు. ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. కాలం చక్రం అనేది తిరుగుతుంటుంది. ఆ కాలచక్రం తిరిగే భ్రమణంలో మీకు కూడా మంచి రోజు వస్తుంది. మీరేమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ భగవంతుడు అండగా ఉన్నాడనేటువంటి ఒక భావాన్ని మీరు మనసులో పెట్టుకోండి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎక్కడ కూడా కష్టం వచ్చినా సుఖం వచ్చినా తొట్టుపడకుండా నిబ్బరంగా నిలబడండి. మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులకి మీ సలహాలు కావాల్సి వస్తాయి. వాళ్ళకి మీరు ఆంతరంగికులు అవుతారు. మానసికమైనటువంటి బలం కలుగుతుంది. మనకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు ఖరారు చేసుకోగలుగుతారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత ధనం ఎంత వచ్చినా కానీ ఖర్చు అయిపోతుంది. సేవింగ్స్ అనేది ఉండదు. దానికి కారణం ఏంటంటే ద్వితీయ స్థానం అనేది ధనస్థానం. ధనస్థానంలో ధనకారకుడైనటువంటి గురువు ఉండటం వల్ల కారకో భావనాశనః అన్నారు. అందుకని కారకుడు ఆ భావాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి గురువు మంచివాడు కాబట్టి అది మీరు పెట్టినటువంటి ఖర్చులు కానీ అయ్యే దుబారా కానీ మంచిగా అవుతాయి, కానీ చెడుకు మాత్రం అవి వెళ్ళవు. ఆ విషయంలో మీరు సంతోషించాల్సినటువంటి అవసరం ఉంది. గురుగ్రహ ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని మిశ్రితం చేసి ఒక చెంచాలో 2 చెంచాలో బొక్కెల్లో వేసుకొని స్నానం చేయండి. తలస్నానం మాత్రం చేయొద్దు. దీనివల్ల సర్పదోషాలన్నీ కూడా ఉపశమిస్తాయి. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం. అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం బాగుంది. రాజకీయ సంబంధమైన విషయాల్లో కానివ్వండి, ప్రజాకర్షణ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ప్రజాకర్షణ కలిగినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కానివ్వండి చాలా బాగుంది. విలువైనటువంటి వస్తువులు ఏవైతే తాకట్టు పెట్టారో వాటిని మీరు విడిపించగలుగుతారు. సంతానం యొక్క అభివృద్ధి కోసం ధనాన్ని విశేషంగా ఖర్చు చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. నిష్కారణమైనటువంటి అసూయతోటి ఇతరులు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తాత్కాలికంగా ఇబ్బంది పడతారు. వాటికి మందు కానీ పెట్టలేమని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు. అంతే. మరి అనవసరమైన అసూయకి మందు ఈ ప్రపంచంలో ఎవరు కనిపెట్టగలుగుతారు? కనిపెట్టలేరు. ఆ విషయాన్ని మీరు గమనించి మీరు ఎక్కువగా మనసుకు తీసుకోవద్దు. కుల మత వర్గ ప్రాంతీయ తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదోటి మీ మీద వేయాలని చెప్పి చూస్తారు. మీరు ఏ రకమైన ముద్ర మీకు అంటదు. మీరు మంచి వ్యక్తిగానే నిలబడగలుగుతారు. కాకపోతే మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు కానీ మీకు రావాల్సినటువంటి బిల్స్ కానీ కొంత ఆలస్యం అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. మీ మీద ఎంతోమంది దృష్టి పెట్టుకొని ఉన్నారు. ఈయన ఏ తప్పు చేస్తాడో పట్టుకుందామని.
కానీ ఎవరికీ దొరకకుండా ఏ తప్పు చేయకుండా సక్రమంగా మీరు మీ వ్యాపార వ్యవహారాల్ని వృత్తి ఉద్యోగాల్ని చేసుకోగలుగుతారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వల్ల, విజిలెన్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీరు ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, నూనెలు కానివ్వండి, ఇతరత్ర పప్పు దినుసులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా కల్తీ జరిగే పరిస్థితి గోచరిస్తుంది. కల్తీ సరుకు కొనుక్కొచ్చామే అని చెప్పని ఎంతగానో బాధపడతారు. చివరికి పాలు కూడా కల్తీ కావడంతో మీ మనసు విరిగిపోతుంది. ఈ సమాజంలో ఎట్లా బతకాలి, మానవత్వం లేనటువంటి మనుషులు చిన్నపిల్లలు తాగేటటువంటి పాలల్లో కూడా కల్తీ చేస్తున్నారు, ఇక దేనికి చెప్పాలి, దేనికని ఏడవాలని చెప్పని చాలా మానసికంగా క్షోభిస్తారు. ఇది సామాజిక సమస్య అయినప్పుడు కూడాను అదేదో మీకే జరిగినట్టుగా మీరు చాలా బాధపడతారు. ఇలాంటి వాటిని రూపుమాపాలన్న ఉద్దేశంతో మీకు సాధ్యమైనంత వరకు ఉన్నతాధికారుల దృష్టికి ఇలాంటి విషయాలను తీసుకెళ్ళి కొంత న్యాయం జరిగే విధంగా సమాజానికి మీరు ప్రయత్నం చేయటం అనేది జరుగుతుంది. మీడియా పరంగా, ప్రింట్ మీడియా పరంగా, రెండింటి పరంగా కూడాను మీరు లాభపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. వాళ్ళు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో ఒకరి సంపాదన ప్రారంభమవుతుంది. కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కూడా లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. సహోదర సహోదరి వర్గాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి సహాయం చేస్తారు. కానీ ఆ విషయం బయటికి పొక్కి ఇంట్లో వాడితో గొడవలు అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. రహస్యమైన ప్రయాణాలు, రహస్యమైనటువంటి చర్చలు, రహస్యమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ మీకు లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకోవడం ఇష్టం లేక మిమ్మల్ని మధ్యలో పెట్టి మీ ద్వారా కార్యక్రమాలను నడిపిస్తారు. అందువల్ల మీకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది, పలుకుబడి కూడా చేకూరుతుంది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా మీ అభివృద్ధి ఏదో చాపకంది నీరులాగా జరిగిపోతుంది. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహాల శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించినటువంటి సంబంధాలు చాలా ఉంటాయి. దగ్గరగా వచ్చే సంబంధం కుదిరింది అనుకున్న టైంలో అది వెనక్కిపోవటం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఇబ్బందిని గ్రహస్థితి సూచిస్తోంది. మగపిల్లలకు సంబంధించిన వివాహ సంబంధమైన విషయాలు కూడా అవి వెనక్కిపోయే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏజ్ ఎక్కువైందనో, జాతకం కలవలేదనో, లేకపోతే మా అమ్మాయి ఇష్టపట్టలేదనో ఇలాంటి గుడ్డి కారణాలని చెప్పి సంబంధం కుదరనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో మాత్రం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వివాహం చక్కగా చేయగలుగుతారు. ఒక జంటకి మళ్ళీ తిరిగి ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా సామాజిక స్పృహతో కూడి ఈ చెట్లు నాటడం, మొక్కలు పెంచడం, అదేవిధంగా ఇతరులకి అవసరమైనటువంటి ధైర్యాన్ని చెప్పడం, మీ చేతిలో ఉన్న సహాయం చేయటం, సామాజిక సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ సేవ చేయటం, రక్తదాన శిబిరాల్లో పాల్గొని అక్కడ కూడాను రక్తాన్ని దానంగా ఇవ్వటం, ఇలాంటి సమాజంలో అందరికీ అవసరమైనటువంటి అందరూ పాల్గొనాల్సినటువంటి ఒక మంచి మంచి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఎక్కడ ఒక రూపాయి కూడా మీరు ఆశించకుండా మీరు పడే కష్టం ఏదైతే ఉందో దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. స్థిరాస్తుల వ్యవహారంలో, కొనుగోలు సంబంధించిన వ్యవహారంలో మీరు ఒక ఆస్తి కొందామని చెప్పి చివరిదాకా వెళ్ళినప్పటికీ చివరిలో తెలుస్తుంది అది డబుల్ రిజిస్ట్రేషన్ అని. అయ్యో గండం తప్పిందే బతికిపోయామని చెప్పని అనుకుంటారు. వేరే చోట స్థిరాస్తి కొనాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి, సిద్ధగంధాన్ని ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంత అధిగమించాల్సిన పరిస్థితి ఈ వారం
గోచరిస్తుంది. రావాల్సిన డబ్బులు సమయానికి రావు. అదేవిధంగా మీరు ఇవ్వాల్సినటువంటి చోట ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అసలు కంటే వడ్డీనే ఎక్కువ కట్టామనేటువంటి భావన మీకు కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించాలని, అందుకోసం తగిన మార్గాలు వెతకాలని మీరు ఆలోచన చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలు బాగుంటాయి, రొటేషన్ బాగుంటుంది. కానీ లాభాలు మాత్రం సర్క్యులేషన్లో ఉంటాయి, మీ చేతికి అందవు. అదేవిధంగా మీరు ఆశలు పెట్టుకున్నటువంటి సేవకా జనం కానివ్వండి, మీ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, వాళ్ళ వక్రబుద్ధులు పుట్టి మీకు నష్టం తీసుకొచ్చేటువంటి పనులు చేస్తారు. కొంత మిస్అప్రాపరేషన్ చేసి డబ్బులు కాజేయటం అనేది జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ బయటికి చెప్పుకుంటే మనకే ఇబ్బందని వాళ్ళని ఏం మాట్లాడకుండా పంపించేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ సంబంధమైన వ్యవహారాలు, సంతాన సంబంధమైన విషయాలు మాత్రం పురోగమనంలో ఉన్నాయి. విదేశీయాన సంబంధమైన విషయాలకి కొంత సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి కానివ్వండి, టీచర్ పరీక్షలకు కానివ్వండి, ఇతరత్ర సివిల్ సర్వీసుల పరీక్షలు కానివ్వండి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సానుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. మనం ఏ విధంగా అయినా సరే మనం ఈ పరీక్ష పాస్ అవ్వగలుగుతామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం మీకు కలుగుతుంది. వ్యయంలో ఉన్నటువంటి గురువు వల్ల ఈ మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయలను ఒక ₹1 వేస్ట్ అవుతుంది, ఒక ₹1 మాత్రమే సద్వినియోగం అవుతుంది. ఎంత పొదుపుగా వాడినా, దుబారా ఖర్చులు తగ్గించుకున్నా, ఆదాయాన్ని పెంచుకున్నా కానీ ఈ రకమైన ఖర్చులు మాత్రం తప్పవు. దైవ సంబంధమైన విషయాలు కానివ్వండి, అదేవిధంగా సామాజిక సేవకు సంబంధించిన విషయాలు కానివ్వండి, పిల్లల విద్యాబుద్ధుల కోసం మీరు ఖర్చు పెట్టే ధనం కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటుంది. సమాజంలో మీ పరపతిని, మీ స్థాయిని నిలబెట్టుకోవడానికి మీ యొక్క అసలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడకుండా ఉండటానికి చాలా గంభీరంగా వ్యవహరిస్తారు. ఏ మంచైనా చెడైనా కానీ ఏది కూడాను మనసుకు తీసుకున్నట్టుగా నిబ్బరంగా నింపాదిగా నిలబడతారు. చాలామందికి మీ మనస్తత్వం అర్థం కాదు, అదే మీరు కోరుకునేది. ఎవరికి కూడా మన మనస్తత్వం అర్థం కాకూడదు. మన చేతుల వల్ల, మన కార్యక్రమాల వల్ల లబ్ధి పొందాలనేటువంటి యోచనతో ఉన్నటువంటి మీరు ఎవరితో కూడాను విరోధం పెట్టుకోకుండా శత్రువర్గంతో కూడాను సఖ్యతగా ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి కీలక సందర్భాల్లో మీకు అండగా నిలుస్తారు. విభాగాల శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభిస్తుంది. మంచి సంబంధం చేశామనేటువంటి సంతృప్తి కలుగుతుంది. మంచి సంబంధం కుదిరిందని చెప్పని అందరికీ చాలా ఘనంగా చెప్పుకుంటారు. అయితే ఇందువల్ల సంతోషపడే వాళ్ళకంటే కూడాను బాధపడే వాళ్ళే ఎక్కువ. అనవసరంగా వాళ్ళందరి దగ్గర పబ్లిసిటీ చేయటం అనేది అనవసరం ఉన్న విషయాన్ని మీరు గ్రహిస్తే మేలు. శుభలేఖలు వేసిన తర్వాత అందరికీ పంచవచ్చు, అప్పుడు ఇవ్వచ్చు. అప్పటిదాకా ఇలాంటి శుభకార్యాలకు సంబంధించిన విషయాలు మాత్రం గోప్యంగా ఉంచడం అనేది చెప్పదగినటువంటి సూచన. అనవసరమైనటువంటి విమర్శలు, మిమ్మల్ని పొగుడుతున్నట్టే పొగిడి ఏదో రకమైనటువంటి మనసు గుచ్చుకునే మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని దగ్గరికి రానికండి. వాళ్ళతో ఎలాంటి చర్చలు మీరు పెట్టుకోవద్దు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే దైవ కార్యక్రమాల వైపు మనసుని మళ్ళిస్తారు. నూతనమైనటువంటి గ్రంథాలు చదవటానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. గ్రంథ రచన చేయాలనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. అందులో కూడాను విజయం సాధించగలుగుతామనేటువంటి నమ్మకం ఉంటుంది. భార్యాభర్తల సహకారం, స్త్రీల సహకారం మీకు లభిస్తుంది. మంచి అచీవ్మెంట్స్ సాధించాలనుకునేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో దానికి వారం కొంత అడ్డంకులు వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మన సొంత వాళ్ళు, బంధువులు అయిన వాళ్ళు, మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే మీకు ఇబ్బందులు కలిగించడం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి వింతపోకడ కలియుగంలో మామూలే కదా అని చెప్పని సరిపెట్టుకుంటారు. అదేవిధంగా ఈ ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అరటినార ఒత్తుతోటి దీపారాధన చేయండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి.
అఘోర పాశుపత హోమం చేయించాలి. ఎందుకంటే శని జనవరి దాకానో ఫిబ్రవరి దాకానో ఉన్నాడు. అందువల్ల ఇది చేయించడం అనేది చాలా మంచిది. శని పోతూ పోతూ మంచి చేసేటటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా అనేక జాతకాల్లో కనపడింది. కనుక మంచి జరుగుతుంది, చాలా గొప్ప మేలు జరుగుతుంది అని మీరు ఆశ పెట్టుకోవడం తప్పులేదు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కొంతవరకు సానుకూలమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. సమాజంలో మీకున్నటువంటి స్థాయిని, మీకున్న గుడ్విల్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంలో ఎలాంటి చెడ్డ పేరు రాకుండా మీ కార్యక్రమాలు మీరు సక్రమంగా నిర్వర్తించుకోవడానికి కొన్ని అభివృద్ధి నిరోధక శక్తులు అడ్డం పడతాయి. వాళ్ళని అధిగమించి మీ యొక్క స్థితిని మీరు కాపాడుకోవటం చాలా కష్టమవుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో మనం తగినంత న్యాయం చేయలేకపోతున్నాం అనేటువంటి భావన కలుగుతుంది. కుటుంబ విషయాలు పట్టించుకోకుండా వృత్తికే తాళిగట్టారనేటువంటి ఒక అపప్రద మీ మీద వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు కష్టపడుతుందంతా కూడాను వాళ్ళ కోసమేనన్న విషయాన్ని మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఎట్టకేలకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక సమస్యని భగవంతుడు పరిష్కరించాడని మీరు సంతోషపడతారు. మానసికమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది. వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికందే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. అదేవిధంగా వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీసా లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి గ్రీన్ కార్డు దాదాపుగా లభిస్తుంది. ఏదో చివరిలో అంచులో కొద్దిగా ఆగి ఉంటుంది. మొత్తం మీద చేతికి వస్తుందనే విషయం మీకు రూఢీగా అయితే నమ్మకం కుదురుతుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఏకాదశంలో ఉన్నటువంటి గురువు వల్ల ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పడకుండా ఆర్థికపరమైన విషయాల్ని మంచి వాటిల్లో పెట్టుబడిగా పెట్టాలని చెప్పని నిర్ణయించుకుంటారు. భూముల మీద, షేర్ల మీద మీరు వాటిని పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. షేర్లలో పెట్టడం అనేది అంత చెప్పదగినటువంటి సూచన కాదు. మీ జాతక ప్రకారం వేరే వాటిల్లో పెట్టుబడిగా పెడితే సానుకూల ఫలితాలు ఉంటాయి. బంగారం మీద పెట్టుబడిగా పెట్టడం అనేది అది కూడా చెప్పదగినటువంటి సూచన కాదు. బంగారం ప్రస్తుతం పెరిగి ఉంది. ఈ విషయాన్ని నేను ముందే మీకు ఉగాది రోజు నేను చెప్పాను. కానీ బంగారం ధర స్థిరంగా ఇలా ఎంతకాలం ఉంటుందనే విషయం కొంత సందేహాస్పదం. అందుకని బంగారం మీద పెట్టుబడి పెట్టడం అనేది అంత చెప్పదగినటువంటి సూచన కాదు. ఒకవేళ దాని మీద లాభాలు వచ్చినా కానీ ఏదో కొద్దిపాటి లాభాలు తప్పితే చెప్పుకోదగినటువంటి లాభాలు ఉండవు. మీరు వ్యవసాయ ఉత్పత్తుల మీద పెట్టుబడి పెడితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఫలితాలు సాధించగలిగినటువంటి సంతానం మీకు అండగా ఉంటారు. మీరు పెద్దల్ని, వృద్ధుల్ని అందరినీ బాగా చూసుకుంటారు. వాళ్ళ ఆశీస్సులు తీసుకునే ఏ కార్యక్రమమైనా మీరు ప్రారంభిస్తారు. అనువంశికంగా వస్తున్నటువంటి డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆ విషయంలో నిపుణుల సలహాలు తీసుకొని సరైనటువంటి నిర్ణయాన్ని వెలువరించండి. కోర్టు తీర్పులు కూడాను మీకు అనుకూలంగా వస్తాయి. మధ్యవర్తి పంచనామాలు కూడాను మీకు సానుకూల పడతాయి. ప్రతిరోజు అష్టమునిగా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. ఇందువల్ల సర్పదోషాలన్నీ కూడాను అధిగమించేటువంటి పరిస్థితి వస్తుంది. కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాల్ని విశేషమైన శ్రద్ధతోటి పూర్తి చేయగలుగుతారు. దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెరుగుతుంది, ప్రమోషన్ వస్తుంది, అదనపు అధికార బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మనెంట్ అవడం అనేది జరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వోద్యోగం కూడా దొరికే పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకంటే గురువు ఈ రాశిలో ఇంకా సంవత్సరం పాటు ఉంటాడు. అందుకని వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెడతాడు. ఈలోపు మీకు ప్రభుత్వోద్యోగం అనేది రావటం అనేది జరుగుతుంది. ప్రతి పోటీ పరీక్షకి మీరు ప్రిపేర్ అవ్వండి, అందులో పాల్గొనండి. తప్పకుండా విజయవంతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాలు వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగం చేసి కుటుంబ సభ్యులకి, కుటుంబానికి అండగా ఉండాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఇబ్బందులు తొలగిపోయి స్థిరమైనటువంటి ఉద్యోగం దొరుకుతుంది. అదేవిధంగా సంపాదన బాగానే ఉన్నప్పుడు కూడాను దాని తగిన విధంగా ఖర్చులు కూడా ఉంటాయి. ఆ ఖర్చుల్ని ఎటు కూడా ఆపలేనటువంటి పరిస్థితి వస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీ వాంఛ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. భగవంతుడికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ప్రతి విషయంలో కూడాను నిపుణుల్ని సంప్రదించదే, పెద్దవాళ్ళని సంప్రదించదే మీరు ఏ పని చేయరు. ఆ రకమైనటువంటి వినయ విధేయతలు ఏవైతే ఉన్నాయో, ముందు జాగ్రత్త ఏదైతే ఉందో అది మీకు చాలా విషయాల్లో లాభిస్తుంది. స్త్రీలతో విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఆ విషయంలో మీరు ఏమీ మాట్లాడకుండా ప్రేక్షక పాత్ర వహించడం అనేది చెప్పదగిన సూచన. కొద్ది రోజుల్లోనే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మాది పొరపాటు అయిపోయిందంటే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం అని చెప్పని అనేటువంటి స్థితి వస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న వారికి అన్ని కూడా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వగృహ నిర్మాణం అనేటువంటి కోరిక నెరవేరుతుంది. లేని పక్షంలో ఈపాటికి స్వగృహం ఉన్న వాళ్ళకి వేరే చోట స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అవకాశం వస్తుంది. ఒక కమర్షియల్ ఏరియాలో మీరు స్థిరాస్తిని కొనుగోలు చేయగలుగుతారు. కనీసం 200 గజాల స్థలమైనా మీరు కొనుగోలు చేయగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. సంతాన పురోగతి చాలా బాగుంది. వాళ్ళు మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. సంతానం విషయంలో మనకేమీ దిగులు లేదని చెప్పని ఒక మానసికమైనటువంటి దృఢత్వంతో మీరు ఉంటారు. అందులో ఏమీ సందేహం లేదు. వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వీసా వస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రతిరోజు కూడాను మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైన దేవతకు కానీ, మీ ఇష్టమైన దేవుడికి కానీ అభిషేకం చేసి సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను తెల్ల జిల్లేడు వస్తువుతోటి మహాగణపతిని ఆరాధించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా విజయ పరంపర కొనసాగుతుంది. మానసికమైనటువంటి ధైర్యం, బలం కలుగుతుంది. అదేవిధంగా మీ స్నేహితులకి, మీ సన్నిహితులకు కూడాను కొన్ని మంచి మాటలు చెప్తారు. ఈ విధమైన పద్ధతిలో వెళ్తే మీరు బాగుపడతారా, ఈ విధంగా చేసుకోండి అని చెప్పంటే వాళ్ళు మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకొని నష్టాలు తెచ్చుకొని పోలీస్ స్టేషన్ లాంటి వాటిలో ఇరుక్కొని, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కొని మీ సహాయం కోరటం అనేది జరుగుతుంది. వీళ్ళకి సహాయం చేయాలా వద్దా అని చెప్పిన ఒక నిమిషం ఆలోచించి ఏదైతే అదైందిలే మన పలుకుబడిని ఉపయోగిద్దాం, తప్పేదే ఉంది కర్మ ఇలాంటి ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు అని వాళ్ళని మీ పలుకుబడి ఉపయోగించి, మీ ధనాన్ని ఉపయోగించి వాళ్ళని గట్టున వేయటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా సమాజం ఉన్న తర్వాత మంచి చెడు రెండు ఉంటాయి. అన్నిటి మనం స్వీకరించాలి. మన ఫ్రెండ్స్ తప్పు చేసినా కానీ మనం కాకపోతే ఎవరు సంబంధిస్తారు అని మీకు మీరు సమాధానం చెప్పుకుంటారు. అయితే మీ పద్ధతి మాత్రం ఇంట్లో వాళ్ళకి, బంధువులకి నచ్చదు. ఇది మీరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంగా మారుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ, శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే.
మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సంతాన పురోగతి చాలా బాగుంటుంది. కన్యా రాశిలో ఉన్నటువంటి గురువు మకర రాశిలో చూస్తున్నందువల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా బాగుంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ఏదో కుంటి ఆలోచనలు, ఎందుకు పనికిరాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అలాంటివేవి మనసులోకి రావు. మంచి ఆలోచనలు, అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. వాటిని మీరు అమలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఒంటరిగానే చేసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. భాగస్వాముల తలకాయ నొప్పి, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ పద్ధతులు ఏవి కూడాను మీకు నచ్చనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఎవరెవరుకున్నా సరే నిర్మోహమాటంగా ప్రవర్తించడమే మంచిది. అంచనిష్ఠూరం కంటే కూడాను ఆదినిష్ఠూరం నయం. మనం ఎప్పుడో వాళ్ళని నష్టాలు వచ్చాక తీసేసే బదులు ఇప్పుడే మనం వాళ్ళకి చెప్పాల్సిన మాట చెప్తే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, నా దారి నేను చూసుకుంటాను అన్న ఉద్దేశంతో మీరు నిర్ణయాన్ని తీసుకుంటారు. మీకు అహంకారం వచ్చిందని, డబ్బులు రావటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వాళ్ళు మీ మీద వ్యతిరేకమైన భావాన్ని పెంచుకుంటారు. అదేవిధంగా ప్రచారం చేస్తారు. దాన్ని ఎవరు నమ్మరు. ఏది ఏమైనప్పుడు కూడాను అకుంఠితమైనటువంటి దీక్షతోటి ఎక్కడ కూడా రాజీ పడకుండా శారీరకంగా మానసికంగా శ్రమపడి సానుకూలమైనటువంటి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో కూడాను మీ జోక్యం ఎక్కువగా ఉండదు. వాళ్ళ యొక్క అభిష్టానికి అన్ని విషయాలు వదిలేస్తారు. ఎక్కడైనా పొరపాటు ద్వారా వెళ్తుంటే అప్పుడు పిలిచి వాళ్ళ కొంత కౌన్సిలింగ్ చేయటం అనేది జరుగుతుంది. అంతేగాని అంతకుమించి ఇతరత్ర చెడు ఏమాత్రం జరగదు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను ఆకస్మికంగా భగవంతుడి దయ వల్ల మీ స్థాయి కంటే మించిన స్థాయి, ఊహించినటువంటి స్థాయిలో సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను సమాజంలో మనకున్నట్టు స్థాయిని, స్థానాన్ని కాపాడుకోవాలి. బిడ్డల భవిష్యత్తును చూసుకోవాలి. ఇతరత్ర విషయాల మీద దృష్టి సారించకూడదని విందులు వినోదాలకు కూడా స్వస్తి చెబుతారు. ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవనాన్ని గడపాలని మీకు మీరుగానే గిరిగీసుకుంటారు. అందులో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల విశేషంగా ఆకర్షితులవుతారు. దొంగ స్వామీజీని నమ్మి మోసపోతారు. దొంగ బాబాలను నమ్మి మోసపోతారు. ఈ రకమైన పరిస్థితి రాకుండా ముందుగానే చెప్పాను కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరైనా ఏదైనా చదువుతున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పేరేమిటి, వాళ్ళ ఊరేమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చదువుతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోకుండా ఎవరో కనపడ్డారని చెప్పిన వాళ్ళు అమ్మన పడితే నష్టపోతారు, మోసపోతారు. అందుకని మీరు నష్టపోకుండా, మోసపోకుండా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడాను నిర్ణయాలు తీసుకోండి. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. కుటుంబానికి, సంతానానికి, సమాజానికి అన్ని విధాలుగా శ్రేయస్సు కలిగేటటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని మీరు అమలుపరచగలుగుతారు. కళా సాహిత్య రంగాల్లో కూడాను మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అదేవిధంగా అవార్డులు, రివార్డులు కూడా లభిస్తాయి. మీ వల్ల ఎంతోమందికి పేరు ప్రతిష్టలు, ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అందువల్ల మీరు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిని. మీరు తీసుకునే నిర్ణయాల ప్రభావం చాలామంది మీద ఉంటుందని విషయాన్ని మీరు గ్రహించండి. ప్రతిరోజు కూడాను మహాతీర్థ పొడితోటి, సిద్ధగంధంతో మీ ఇష్టదేవతకు కానీ మీ ఇష్టదేవుడికి కానీ అభిషేకం చేయండి. అదేవిధంగా స్నానం చేసేటప్పుడు సర్పదోష నివారణ చూర్ణంతో ఒక చెంచా బొక్కెల్లో వేసుకొని స్నానం చేయండి. సర్పదోషాలు ఉపశమిస్తాయి. కాలసర్పదోషం, అపసమయ కాలసర్పదోషం, తక్షక కాలసర్పదోషం, కర్కోటక కాలసర్పదోషం, విషధార కాలసర్పదోషం, ఇలాంటి దోషాలు మొత్తం కూడా పోతాయి. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. దైవికమనే పొడితోటి పొద్దున, సాయంత్రం వ్యాపార ప్రదేశంలోనూ గృహంలోనూ ధూపం వేయండి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఆర్థికంగా అనుకూలమైనటువంటి మార్పులు జరుగుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి.
అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. ఆస్తి రావాల్సినటువంటిది ఏదైతే ఉందో న్యాయంగా అది మీ చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాల శుభకార్యాల గురించి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తారు. దగ్గరగా వచ్చిన సంబంధాలు కొంత దూరంగా వెళ్ళిపోవటం మీ మానసికమైనటువంటి ఆందోళన కారణమవుతుంది. మగపిల్లల చదువు విషయంలో కానివ్వండి, వివాహాల విషయంలో కానివ్వండి ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. పెళ్లి కానటువంటి మగపిల్లలకి సంబంధాలు కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా విదేశీయాన సంబంధమైన విషయాలు, విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడాను సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి 100కి 100 పాళ్ళు మీకు లాభిస్తాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నాం, మనకెవరు అండగా లేరు అనేటువంటి భావన, భయం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా కల్పించుకోగలుగుతారు. దివారాత్రులు కష్టపడి పనిచేస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానివ్వండి, లేకపోతే వ్యవసాయ సంబంధమైనటువంటి అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి అంతగా లాభించే పరిస్థితిగా గోచరించట్లేదు. షేర్ మార్కెట్ కూడాను అంత అనుకూలంగా ఉండదు. ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించడం మేలు. అదేవిధంగా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. సరస్వతి తిలకాన్ని ధరించడం, జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మంచి చదువు అనేది అబ్బేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో తీసుకున్నటువంటి నూతన నిర్ణయాలకి కొన్ని మార్పులు చేసి వాటిని అమలు చేస్తారు. అందువల్ల సక్రమమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మంచి భాగస్వాములు దొరుకుతారు. నిజాయితీ పరులైన వాళ్ళ భాగస్వాములు దొరకటం వల్ల వ్యాపార సంబంధమైన విషయాల్లో మీకు పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేకుండా కొంత వెసులుబాటు అనేది లభిస్తుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వపరమైనటువంటి ఆటలు కానివ్వండి, ప్రైవేటు పరమైన ఆటలు కానివ్వండి తప్పకుండా వస్తాయి. మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఉంటారు. మీరు అనుకోకుండా ఆకస్మికంగా సంబంధం కుదరటం జరుగుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఇన్నాళ్ళు మనం ప్రయత్నం చేసినా కానటువంటి పని భగవంతుడి దయ వల్ల సంబంధమే ఇంటికి వచ్చిందని చెప్పని మీరు ఎంతగానో ఆనందపడతారు. ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. మెడిటేషను, యోగా వంటివి చేస్తారు. కానీ వాటి వల్ల మీకు పెద్దగా ప్రయోజనాలు ఉన్నట్టుగా అనిపించదు. దొంగ స్వామీజీల వల్ల, దొంగ బాబాల వల్ల నష్టపోయేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా పెళ్లి సంబంధానికి సంబంధించినటువంటి జాతకాలు చూపించేటప్పుడు కూడా తెలిసి తెలియని వాళ్ళకి చూపించవాకండి. వాళ్ళ వల్ల లేనిపోయినటువంటి ఇబ్బందులు రావటం, పెళ్ళిళ్ళు చెడిపోవటం ఇవన్నీ జరుగుతాయి. ప్రతి జాతకానికి కూడా కుజదోషం ఉందని చెప్పడం, లేని కుజదోషాన్ని ఆపాదించడం ఇలాంటివన్నీ చేసి మిడిమిడి జ్ఞానంతో చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెడగొడుతున్నటువంటి వైనం మనం సమాజంలో చూస్తున్నాం. కనుక మీకు ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, అదేవిధంగా సామాజిక సేవా సంస్థలకు కానివ్వండి, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తున్నాయి. ఇందువల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు అనుకున్న ఆశయం నెరవేరుతుంది. అదే మీకు లాభించడంగా మీరు భావిస్తారు. మీ మనోవాంఛిత నెరవేరుతుంది. పెద్దల పేరు మీద ఏవో కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పని నిర్ణయించుకొని వాటిని కూడా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ మాట అనిపించుకోకుండా మీ రూపాయి మీరు సంపాదించుకోవడం తప్ప పక్క వాళ్ళ వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకోరు. ఎంత వద్దనుకున్నప్పటికీ కూడాను కొంత వివాదాస్పదమైన విషయాలు మీ చుట్టుముడతాయి. వాటిని మీకున్నటువంటి గుడ్విల్ తోటి ఏదో విధంగా పక్కకి జరపగలుగుతారు. కానీ ఇలాంటి వాతావరణం సమాజంలో ఎందుకు ఏర్పడుతుంది? కులమనో, మతమనో, వర్గమనో ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో, మీ కార్యాలయంలో ఉన్నటువంటి రాజకీయాలు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంచి అవకాశం వస్తే వేరే కంపెనీకి వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. మంచి అవకాశం వస్తుంది, దాన్ని దొరకబుచ్చుకొని వేరే కంపెనీలో ప్రశాంతమైన ఉద్యోగాన్ని, ఇంతకంటే గొప్ప ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు.
అదేవిధంగా ఆ, వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీసా లభిస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకోవాలని ప్రతిపాదన ఉన్న వాళ్ళకి ఆ విషయం కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో మీకు ఇష్టమైన దేవతకు కానీ దేవుడికి కానీ అభిషేకం చేయండి. ఆ తీర్థం స్వీకరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల నరదృష్టి, గృహదృష్టి, ఇతరత్ర దరిద్రాలన్నీ మొత్తం పోతాయి. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అది థిక్ గ్రీన్ అయినా పర్వాలేదు, లైట్ గ్రీన్ అయినా పర్వాలేదు, గ్రీన్ కలర్ బాగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. చేస్తున్న కార్యక్రమాల్లో మనం ఏమైనా వృధా ఖర్చులు పెట్టే కార్యక్రమం చేస్తున్నామా, సమయాన్ని వృధా చేస్తున్నామా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆలోచించిన తర్వాత మీరు చేస్తున్నది కరెక్టేనని చెప్పని మీరు భావిస్తారు. కొన్ని రకాలైనటువంటి క్రమశిక్షణాయుతమైన కార్యక్రమాలకి, కొన్ని బాధ్యతలకి, కొన్ని బౌండరీస్ మీకు ఉండటం వల్ల కొంత సమయాన్ని ఇతరుల కోసం మీరు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఎక్కువైనటువంటి ఖర్చులు తగినట్టుగానే ఆదాయం కూడా లభిస్తుంది. అందులో మీరు ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. విదేశీయాల సంబంధమైన విషయాలు చక్కగా లాభిస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. అదేవిధంగా సమాజంలో మనం చక్కగా నిలబడాలి, మన యొక్క స్థాయిని స్థానాన్ని పెంచుకోవాలనే మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. మీకు వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు ఒక స్త్రీని కలుపుకొని ఏదో ప్రచారం చేయాలని చెప్పి ప్రారంభిస్తారు. మీ మీద ఎంత దుష్ప్రచారం చేసినా అవి మీ మీద ఏమీ ప్రభావం చూపించలేవు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు, కానీ శత్రువర్గాన్ని దెబ్బకొట్టగలిగామనేటువంటి మనస్థైర్యం మీకు కలుగుతుంది. ఎందుకంటే ఈ మీనరాశికి కరెక్ట్గా సప్తమంలో గురువు ఉన్నాడు. గురువు ఈ రాశిని వీక్షిస్తున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా కానీ వాటంతటా అవే తొలగిపోతాయి. మానసికమైనటువంటి ధైర్యం కూడా కలుగుతుంది. మీ చేతితోటి వివాహాది శుభకార్యాలని నిర్విఘ్నంగా మీరు నెరవేర్చగలుగుతారు. అదేవిధంగా పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను మీకున్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడాను అన్ని భగవంతుడి దయ వల్ల సక్రమంగా జరుగుతున్నాయి అనేటువంటి భావనలో మీరుంటారు. ఇంట్లో వాళ్ళ విమర్శలు కానీ బయట వాళ్ళ విమర్శలు కానీ పట్టించుకోకుండా జాగ్రత్తగా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఐకమత్యంతో కూడినటువంటి మంచి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటారు. అంతేకాకుండా మీకోసం ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తులు, మీకు గతంలో సహాయం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు అడిగినప్పుడు మీరు కొంత సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా న్యాయం ధర్మం బతికున్నాయా అని చెప్పని ఎదుటివాడు సంతోషపడే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. ఏది అయినప్పటికీ చాలా విషయాల్లో మనసులో ఉన్నటువంటి మాట పక్క వాళ్ళకి చెప్పకపోవటమే ఉత్తమం. చెప్పినప్పటి నుంచి లేనిపోయినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైన దైవానికి కానీ దేవుడికి కానీ అభిషేకం చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల ప్రశాంతత లభిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. దొంగ స్వామీజీలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి. ఎవరే చెప్తే అది నమ్మి ఆ పని చేసి నష్టపోవద్దు.
అన్నిటికీ మించి ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో నడుచుకుంటే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మీనరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికగా సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.